సంవత్సరం పోలిపాడ్యమి ఎప్పుడొచ్చింది? అసలు పోలిపాడ్యమి రోజున ఏం చేయాలి? పోలి ఎవరు? ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం డిసెంబర్ 1తో కార్తీక మాసం ముగుస్తుంది. మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు. తరువాత నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీపదానం కూడా చేస్తారు. చివరి రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ఈ నెలంతా దీపాలు వెలిగిస్తారు. అలాగే పోలిపాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపాలను వెలిగించడం ఒక ప్రత్యేకతగా నిలుస్తుంది. అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అలా చేసిన తరువాత 3 సార్లు నీటిని తోస్తూ నమస్కరించుకొని పోలి స్వర్గం కథ వింటారు. ఇప్పుడు మనం ఆ పోలి స్వర్గం కథ ఏంటో చూద్దాం. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలి. ఆ పోలికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. కానీ అది ఆమె అత్తకు అస్సలు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు ఉండకూడదని అత్త అనుకుంటూ ఉండేది. అందుకే ఆ చిన్న కోడలను తక్కువగా చూస్తూ తనను అనుసరించే మిగిలిన 4 కోడళ్లతో కలిపి పూజలు, వ్రతాలు చేయించేది. కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వారందరినీ గుడికి తీసుకెళ్ళింది. చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం ఉండకూడదని ఇంట్లో ఎటువంటి పూజా సామాగ్రిని ఉండనిచ్చేది కాదు. కానీ పోలి మాత్రం పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని వత్తులు వెలిగించుకునేది. కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవ్వరికీ కనిపించకుండా దాని మీద బుట్ట దొర్లించేది. కార్తీక మాసం అంతా చేసింది. మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళుతూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ చెప్పి వెళ్ళింది. కానీ పోలి మాత్రం పనులు పూర్తి చేసుకొని దీపం వెలిగించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు. అప్పుడే గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్ళు తమ కోసమే ఆ పుష్పక విమానం వచ్చిందని అనుకుంటారు. కానీ వాళ్ళని కాకుండా పోలిని తీసుకుని వెళ్తుంటే అత్త, తోడికోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి లభించిందని దేవతలు వాళ్ళని విడిచిపెట్టి పోలిని తీసుకెళ్తారు. ఇదే పోలి కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.